కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో సంక్షోభం తప్ప సంక్షేమం కరువైందని దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మండిపడ్డారు. దక్షిణ నియోజకవర్గం వైసీపీ పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఇస్తామన్న సంక్షేమాల కంటే మంచి పథకాలను ప్రవేశపెడతామని ఆశపెట్టి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి పేద ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. విజయవాడ వరదలో ప్రజలను ఇబ్బందులకు గురిచేసి అనేక సేవలను అందించారని తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని వాసుపల్లి ధ్వజమెత్తారు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని రాజకీయాలు చేయడం సరైనది కాదన్నారు. తమ ప్రభుత్వం ప్రసాదాలను కల్తీ చేయలేదన్నారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని కూటమి ప్రభుత్వం భావిస్తే తిరుపతిలో ప్రమాణం చేయడానికి ముందుకు రావాలని ఆయన సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వ పాలన ఇలాగే ఉంటే 2025లో మళ్లీ ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. జనాల్ని ఈజీగా తరలించేసిందన్నమాట. నువ్వు గండి పోడ్చడానికి ఆర్మీని పిలిచావే కానీ నేవీని మర్చిపోయావే. అంటే వెన్ యువర్ ప్యానిక్, యువర్ మైండ్ ఈజ్ నాట్ వర్కింగ్. ప్యానిక్లో ఉండేటప్పుడు మన మైండ్ చురుగ్గా పనిచేయదు. ఎందుకు నేవీని వదిలేసారు చెప్పండి ఒకసారి, నాకు అర్థం కావట్లేదు. వాళ్ళదే అసలు ఈ డ్యూటీ చేయవలసిన డ్యూటీ అన్నమాట. చేయగలుగుతారు, సక్సెస్ఫుల్ చేయగలుగుతారు. అంటే ఆ సక్సెస్ నేవీ ఎక్కడైతే కొట్టేస్తుంది, నా పేరు రాదు, ఊరు నీటిలో దిగేసి. దిస్ ఆల్ రియాలిటీ చూసిన వాళ్ళు ఓకే. మా దగ్గర కూడా మునిగిపోయింది. చిన్న వర్షంకి వస్తే ఏది ఆ యొక్క ఎస్సీ కాలనీ, భూపేశ్ నగర్ ఇవన్నీ ఈరోజు చొక్క మూలగట్లేదు. ఆ రకంగా చేయించాను నేను. ములగట్లేదే, ఒకసారి ములిగింది వెంటనే దాన్ని రెమెడీ చేస్తాం. కానీ ఈరోజు ఏమో చంద్రబాబు నాయుడు 1964 మూవీ చూపిస్తా ఉన్నాడు. ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. 1964లో ఎప్పుడు జరిగిందంటే ఇది దట్ సేమ్ మూవీ ఈజ్ గెటింగ్ రిపీటెడ్. ఆ రోజు టెక్నాలజీ లేదు, వెదర్ ఫోర్కాస్ట్ లేదు. ఈరోజు ఇస్రో వాళ్ళు ఏమో 100 శాటిలైట్లను ఒకేసారి పంపిస్తున్నారు రాకెట్ తోటి. 100 ఆ శాటిలైట్లన్నీ ఏం చేస్తున్నాయి? నీకెందుకు అది రాలేదు రిపోర్ట్స్? వచ్చుంటే నువ్వు ఎందుకు తొక్కుపెట్టావు? అందుకే నేను సిబిఐ ఎంక్వైరీ దీని మీద వేయాలని చెప్తాను. ఇఫ్ ఇట్ ఇస్ రియలీ ద గుడ్ గవర్నెన్స్, సెంట్రల్ గవర్నెన్స్ జరుగుతుందంటే సిబిఐ ఎంక్వైరీ ఆటోమేటిక్గా జరిగిపోవాలన్నమాట. సుమోటోగా చేసుకోవాలి ఈ కేసుని. ఫైర్ దట్ ఆఫీసర్స్, ఆఫీసర్స్ ఫైర్ చేయాలి. అవే ప్రాణాలండి. కొన్ని వేల కోట్ల నష్టం చూస్తుందండి. ఒక జీవితం కాలు పడుతుందండి ఒక కుటుంబానికి. మళ్ళీ ఆ నష్టాన్ని పూరించుకోవాలంటే బట్టలు తడిచిపోయి, పుస్తకాలు చిరిగిపోయి, సర్టిఫికెట్ చిరిగిపోయి, ఏ వస్తువు మిగలలేదు, ఏ వస్తువు మిగలలేదు. న్యాచురల్ కాల్స్కి కూడా వెళ్ళలేని పరిస్థితి అండి. భోజనాలు లేవు, మందులు లేవు. ఏం చేశారు నాకు అర్థం కావట్లేదు. ఇంటీరియర్ ప్లేసెస్కి నువ్వు అసలు నువ్వే చెప్పావు నీ వెళ్ళలేకపోయావు అని. ఇవన్నీ పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డికి సాటి రారని చెప్తాను.